హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మూడో శ్లోకం గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు నేను లాస్ట్ చేసిన 2 వీడియోస్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే అండి, శ్లోకంలోకి వెళ్దాం. 2వ శ్లోకంలో చెప్పిన విధంగా దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: పశ్యైతాం పాండుపుత్రాణమాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. అంటే నీ శిష్యుడు బుద్ధిమంతుడు ద్రుపదరాజపుత్రుడు అయినటువంటి దృష్టద్యుమ్నుని చేత ప్లాన్డ్గా గ్యాదర్ అయినటువంటి పాండవుల యొక్క గొప్ప సైన్యాన్ని చూడండి అన్నాడంట. వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఇంకా అవ్వలేదండి, అవి తర్వాతి శ్లోకాల్లో విందాం. అంతే అండి. ఇప్పటికీ సారీ ఇంకా అవ్వలేదు. చిన్న క్వశ్చన్ ఉంది కదా, మర్చిపోయాను. క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా హిస్టరీలో మనం బీసీ ఏడి అని వింటూనే ఉంటామండి. బీసీ అంటే అందరికీ తెలిసిందే, మ్యాక్సిమం అందరికీ తెలుసు. బట్ ఏడి అంటే కొందరికి మాత్రమే తెలుసు. సో ఏడి ఫుల్ ఫామ్ ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.